హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశు వ్లాగ్స్. సో నేను మీ పద్మిని. మరొక మంచి వీడియోతో నేను మా ముందుకు వచ్చాను. సంకట చతుర్థి పూజ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో ముందుగా కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో కొత్తగా గణేశుడికి పూజించుకోవాలి, సంకట చతుర్థి రోజు పూజ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు, కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైతే ఈ పూజ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అని అంటే అంగారక చతుర్థి వస్తుందండి. సో ఆగస్టు 12న. సో ఆ రోజు స్టార్ట్ చేసుకొని ఇన్ని వారాలు చేస్తాను అని సంకల్పం చెప్పుకొని సో స్టార్ట్ చేయడం చాలా చాలా మంచిదండి. సో ఈ పూజ ఎందుకు చేసుకోవాలి, గణేశుడికి ఎందుకు చేయాలి అని అంటే, సో మన కోరిక నెరవేరడం కోసము, మనకు ఇల్లు కానీ, చదువు విషయంలో కానీ, ఆరోగ్యం కానీ, జాబ్ కానీ, రిలేషన్స్ అని, సో మనశ్శాంతి కోసం అని చెప్పేసి, పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పి ఎన్నో విధాలుగా, సో మనకు జాబులో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండడం కోసం అని చెప్పేసి, సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఎవరైనా సరే అండి, సో గణేశుడిని కంపల్సరిగా ఈ పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది అనమాట. సో నేను చేస్తున్నాను. సో మీరు కూడా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు చేయండి. సో ఇప్పుడు పూజ విధానం అయితే చూసేద్దాము. సో నేను ముందుగా గణేశుడి కోసం అయితే గరకను తీసుకొచ్చి ఇలాగ మాలలాగా ప్రిపేర్ చేసుకున్నాను. పెద్ద గణేశుడు విగ్రహం ఉంటే సో కొంచెం పెద్దగా చేసుకోవాలి మాలలాగా. సో నాది చిన్న విగ్రహం కాబట్టి నేను కొంచెం చిన్నగా చేసుకున్నాను. సో ఈ పూజ ప్రతి నెల పౌర్ణమికి వచ్చే తేదీని సో సంకట చతుర్థిగా భావిస్తూ ఆ రోజు పూజించుకుంటారనమాట. సో ఆ రోజు సో మనం కోరిక అయితే మొక్కుకొని సో గణేశుడికి మనము ముడుపునైతే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో ముడుపు కట్టాలి. ఇందుకోసం అయితే నేను కొంచెం పసుపు నీళ్ళు తీసుకొని అందులోనే సో వైట్ క్లాత్ అయితే నేను పసుపు నీళ్ళలో అద్దేసి కాసేపు ఒక 10 నిమిషాలు అయితే నేను ఆరబెట్టేస్తాను అనమాట. సో ఈ ఆరబెట్టిన క్లాత్లోనే మనము ముడుపు కట్టుకోవాలన్నమాట. సో ఇది ఆరేలోపు ఏంటంటే నా పూజా విధానము నేను స్టార్ట్ చేస్తున్నాను. సో ముందుగానైతే మనము పసుపు గౌరమ్మని అయితే రెడీ చేసి పెట్టుకోవాలండి. సో ఇది దీనికోసం అని చెప్పేసి 2 తమలపాకులు తీసుకున్నాను. సో అలాగే దాంట్లోనే తమలపాకుల పైన కొద్దిగా మనము పసుపు వేసుకొని ఇంకా కొద్దిగా వాటర్ వేసుకొని మనం పసుపు గౌరమ్మని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చెప్పాను కదండి, ఏ పూజకైనా ప్రతి దానికైనా మనం పసుపు గౌరమ్మ అనేది కంపల్సరీ అనమాట. సో మనం గౌరమ్మతోనే మనము పూజని స్టార్ట్ చేయాలన్నమాట. సో ఇలాగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ సో గౌరమ్మని అయితే మనము ప్రిపేర్ చేసుకున్నాను. సో అలాగే పత్తి వస్త్రాన్ని, సో ఈ పత్తి వస్త్రం అనేది సో పత్తి కొంచెము సపరేట్గా తీసుకోవాలండి. సో మనం డైలీ వాడేది కాకుండా పూజ రూమ్లో సపరేట్గా పెట్టుకోవాలన్నమాట. ఇలా వస్త్రాలు ప్రిపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో మనం వాడేది మళ్ళీ దేవుళ్ళకు వాడడం అనేది అది చాలా తప్పు అనమాట. సో అందుకని మనము పత్తి ఒకటేసారి మనకు పూజ స్టోర్లో దొరుకుతుంది, లేదంటే ఊర్లలో చేన్లు ఉంటాయి కదా, అక్కడ తీసుకొచ్చి పెట్టినా సరిపోతుంది అనమాట. సో మనం శుభ్రంగా ఉండే పత్తిని ఇంకా వస్త్రం లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాగా గౌరమ్మకి ఒకటి, అలాగే గణేశుడికి ఒకటి నేను చేసుకున్నాను. సో ఇందుకోసం అని చెప్పేసి కలశాన్ని కూడా ఏర్పాటు చేసుకునే వాళ్ళు ఉంటారు. కలశ స్థాపన చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళకు చేసుకోవచ్చు. సో నేనైతే ఎలాంటి కలశాన్ని అయితే పెట్టట్లేదండి. ఇది నార్మల్గా సింపుల్గా నేను చేసుకుంటున్నాను. సో ముందుగానైతే గణేశుడికి అభిషేకం చేస్తున్నాను. సో నేను గణేశుడి విగ్రహం చిన్నది ఏంటంటే కాణిపాకం వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నాను అనమాట. నేను ఎప్పుడు ఇదే గణపతికి పూజ చేస్తున్నాను. సో ముందుగా నీళ్ళతోని ఇంకా పసుపు నీళ్ళతోని ఇంకా కుంకుమతోని గంధాలతోనైతే నేను స్వామివారిని అభిషేకించాను. సో అభిషేకం అనేది కంపల్సరీ అండి. ఏది లేకపోయినా వాటర్తో అయినా కూడా నీళ్ళతోనైనా కూడా స్వామివారిని కంపల్సరీగా అభిషేకించాలన్నమాట. వీలైతే పంచామృతాలతోనే అభిషేకం అనేది చాలా ఉత్తమము. సో కొబ్బరి నీళ్ళు, చెరుకు రసము ఇలా అయినా పర్వాలేదు, పాలతోని, సో మనకి ఏది అందుబాటులో ఉంటే అది అనమాట. ఏది లేకపోయినా కూడా నీళ్ళతోనే అభిషేకం స్నానం చేపించి సో స్వామివారికి ఇలాగనైతే పసుపు కుంకుమలతోనే అలంకరించి వస్త్రాన్ని అలంకరించి సో నేను చేసిన గరికమాలనైతే స్వామివారికి సమర్పించాను అనమాట. సో ఈరోజు సో గణేశుడికి గరికమాల అనేది చాలా ఇష్టం అండి, గరక అనేది. సో అందుకని చెప్పేసి గరకను సమర్పించడం చాలా మంచిది. సో వీలైతే 21 గరక పూసలు సమర్పించండి. లేదు ఇంకెక్కువ దొరుకుతుంది అంటే వీలైనంత వరకు సమర్పించండి. అలాగే పూలతోని అలంకరించాను అనమాట స్వామివారిని. సో పసుపు గౌరమ్మని పెట్టేసుకున్నాను. ఇదేంటంటే
ప్లేట్లో ముందుగా ఒక గుప్పెడు లేదా 5 గుప్పెళ్ళ బియ్యం తీసుకొని ఆ బియ్యం పైన పసుపు కుంకుమలు వేసేసి స్వామివారిని గౌరమ్మని పెట్టాలండి. నేను హడావిడిలో ఫాస్ట్గా చేసేసాను. సో వీలైతే మీరు అలా చేయండి. సో అలాగే అక్షంతలు వేసి ఇంకా అలంకరణ చేసుకొని దీపారాధన అయితే చేసుకుంటున్నాను ముందు. సో ఆ దీపాలకి కంపల్సరిగా పసుపు కుంకుమలు పెట్టాలటండి. కొంతమంది పెట్టకుండా అలాగే ఉంచుతారు. సో మనము వీలైతే ప్రసాదాలు మనకు తోచిన ప్రసాదాలు చేసి ఇంకా స్వామివారికి సమర్పించాలన్నమాట. సో నేనైతే శనగలని అలాగే పండ్లని అలాగే అటుకులు బెల్లాన్ని సమర్పించానండి. సో స్వామివారి అష్టోత్తరనామాలు చదువుకుంటూ సో గణేశుడి స్తోత్రాలు నామాలు చదువుకుంటూ సో మనకు వీలైతే రాకపోతే బుక్ చదువుకుంటూ చేసుకోవచ్చు. ఫోన్లో కూడా పెట్టుకొని చేసుకోవచ్చు అన్నమాట. సో మనం అనుకున్న పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలని కోరుకోవాలన్నమాట స్వామివారికి. సో ఇలాగ దీపారాధన చేసుకోవాలన్నమాట. సో వీలైతే నేను 2 దీపాలు పెట్టానండి. సో వీలైతే 5 దీపాలు 8 దీపాలు పెట్టినా పర్వాలేదు. సో ఇందుకోసం అని చెప్పేసి నేను స్వామివారికి అయితే ముడుపునైతే ప్రిపేర్ చేశాను అనమాట. సో ఈ ముడుపు అనేది ఏంటంటే మనం ఏదైనా కోరికని గట్టిగా కోరుకొని సో స్వామివారికి నిష్టగా మనము ఆ కోరిక గురించి అని చెప్పేసి ఇంకా పూజ చేసుకోవడం కోసం అని చెప్పి ముడుపునైతే ప్రిపేర్ చేస్తున్నాను. సో అందులో ఒక చిన్న ముక్కనైతే తీసుకున్నాను నేను. అందులో ఒక గుప్పెడు బియ్యం పోసుకున్నాను. సో ముందుగా పసుపు కుంకుమలు వేసుకొని ఒక గుప్పెడు బియ్యం అయితే తీసుకున్నాను. ఈ గుప్పెడిని ఇలా 5 సార్లు పోసుకోవాలండి. 5 సార్లు పోసుకొని అలాగే 2 వక్కలు 2 లవంగాలు ఇలాచీలు అలాగే ఎండు ఖర్జూరాలు సో పచ్చ కర్పూరము అలాగే కాయిన అలాగే అక్షంతలు పువ్వులు వేసుకొని ఇంకా మన కోరికనైతే మనసులో చెప్పుకుంటూ గణేశుడికి చెప్పుకుంటూ ఆరాధన చేసుకుంటూ సో మనము ముడుపునైతే కట్టాలన్నమాట. ఇలా కట్టిన తర్వాత గంధం పసుపు కుంకుమలతోనే అలంకరణ చేసి సో స్వామి వారి ముందు అయితే పెట్టుకొని సో మన సంకల్పం ఏదైతే ఉందో మన కోరిక ఏదైతే ఉందో అది మనసులో స్వామివారికి చెప్పుకుంటూ మనము పూజ చేసుకోవాలన్నమాట. సో ఇలాగా మనము మీ కోరిక తొందరగా ఎప్పుడైతే నెరవేరుతుందో అప్పుడు ఆ ముడుపును విప్పేయచ్చండి. విప్పి అందులో బియ్యాన్ని మనం వాడుకోవాలన్నమాట. ఏదైనా స్వీట్ చేసుకోవాలి. లేదు అని అంటే ఈ రోజు పూజ చేస్తాం కదా రేపైనా విప్పచ్చండి. మన కోరికను నెరవేరుతుంది. దానికి అందులో సందేహం ఏమీ లేదు. మనము సంకల్పంతో గట్టిగా మొక్కుకుంటే ఏదైనా సరే నెరవేరుతుందండి. సో ఇలా స్వామివారికి అయితే నేను మా సంకట చతుర్థి పూజ అయితే నేను చేసుకున్నాను. సో కొత్తగా చేసుకునే వాళ్ళు కంపల్సరిగా ఈ అంగారక చతుర్థి రోజు కంపల్సరిగా చేసుకోండి. ఎలాంటి బాధలున్నా తీరిపోతాయి, కోరికలు నెరవేరిపోతాయి. సో నా పూజా విధానం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే కంపల్సరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా లోపం ఉంది అన్నా ఏదో ఇంకా ఎలాగా చేసుకోవాలి అన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ని వాచ్ చేస్తున్నందుకు, నా వీడియోస్ని చూస్తున్నందుకు. మరొకసారి అందరికీ సంకట చతుర్థి శుభాకాంక్షలు.